మా యువరాణి తెర భలే ఉంది కదండి. యువరాణి తీగ అంటారు కదా, తెర అంటున్నారు ఏంటనుకుంటున్నారా? మొన్న కట్ చేసాం కదండి, ఆ కట్ చేసినవన్నీ భలే ఉన్నాయి కదండి తెరలాగా. ఈ తెర మరింత అందంగా ఉండడం కోసం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇవి కట్ చేసేకండి వరుసగా మనకి ఇక్కడ ఎక్కువ వచ్చేస్తాయి వేర్లు, అందువల్ల ఇంకా అందంగా కనపడుతుందండి. అందుకని ఇప్పుడు ఈ హైట్ కట్ చేసేద్దాము అన్నట్టుగా ఇంకొకసారి కటింగ్ అనమాట. బాబ్డ్ హెయిర్ నుంచి టిప్ప కటింగ్ కనుక్కోవాలేమో మా యువరాణి గారికి. కొంచెం ఎక్కువ హైట్ కట్ చేసేస్తేనే బాగా మనకు కనపడతాయండి. మొన్న వీడియోలో, పెద్ద వీడియోలో భలే వచ్చింది కదండి, పెద్ద జడలాగా ఆ కుచ్చు కింద. మీరు ఆ వీడియో చూడండి, భలే ఉంటుంది. ఇది వంకీ వంకీలు జడలాగేమో ఒక పార్టు, ఇటు పక్కన ఉన్నదేమో పెద్దగా జడలాగా, చాలా బాగుంది. ఏదో చీపురు కట్లా ఉందండి. మా యువరాణి గారి జుట్టు మేడం నుంచి చూసినప్పుడండి చాలా బాగుంటుందండి పైనుంచి. ఈసారి మీకు ఆ పైనుంచి కూడా ఎలా కనిపిస్తుంది ఏంటన్నది చూపిస్తాను. అలాగే పూలు కూడా భలే ఉంటాయండి, పచ్చగా పూస్తాయి. నేను ఆ పూలు పూసినప్పుడు షూట్ చేద్దాం అనుకుంటా ఉంటాను, అలా అయిపోతా ఉంటది. ఇంతవరకు ఎప్పుడు నేను పూలు చూపించడం అవ్వలేదండి. ఇటువైపు కూడా ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న కవర్స్ లో మట్టి వేసి పెట్టండి, కొన్ని కొమ్మలు ఆ మట్టిలోకి గుచ్చామన్నమాట, అందువల్ల ఇటువైపు కూడా వస్తున్నాయండి. ఇలా వచ్చేస్తుంది చూసారా. ఎప్పటికప్పుడు ఇది సెట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఈ పక్కన రూట్స్ వదిలేస్తున్నానండి, ఎందుకంటే కింద పాపం ఆ కుండీలోకి ఈ కుండీలోకి వెళ్ళి ఏదో బలం తీసుకుంటుంది. ఇక ఇవన్నీ మనీ ప్లాంటే కదండి, వాటికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇవ్వండి, అంత అలా కట్ చేసి ఇంకా ఏవో ఉండిపోతూ ఉంటాయి. అయిపోయిందండి మా యువరాణి గారి డిప్ప కటింగ్. ఇది ఎదిగాక చూపిస్తాను. కొత్త కొత్త రూట్స్ వచ్చాక అప్పుడు మరొక వీడియోలో మీకు చూపిస్తాను. యువరాణి తీగ మా ఇంటికే స్పెషల్ అట్రాక్షన్.